ట్వీట్స్ ఆయన వ్యాఖ్యలు అన్నీ కూడా భారత్కి వెన్నుపోటు పొడిచే విధంగానే ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా ఇప్పటి వరకు కేవలం వ్యాఖ్యలు మాటలు ట్వీట్ల వరకు పరిమితమైనటువంటి వెన్నుపోటు కాస్త ఇప్పుడు బహిర్గతమైంది. ఏం చేశాడు తెలుసా? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్తో చట్టా పట్టాలు వేసుకొని లంచ్ చేశాడట. సో మీడియాకి నో ఎంట్రీ అంటూ ఆయన బోర్డు పెట్టేశాడట. అయితే మోదీ తన బెస్ట్ ఫ్రెండ్ అంటూనే అటు పదే పదే పాకిస్తాన్కి ట్రంప్ సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్. అక్కడి ఆర్మీ డే 250th యానివర్సరీ నేపథ్యంలో ఆసిమ్ మునీర్కి ప్రత్యేక ఆహ్వానితుడిగా అమెరికా ఆయనకి ఆహ్వానం అందించింది. అక్కడికి ఆసిమ్ మునీర్ చేరుకున్నారు. ఆసిమ్ మునీర్తో ఆర్మీ వేడుకల్ని తిలకించారు డొనాల్డ్ ట్రంప్. అయితే ఆ తర్వాత ఆయనతో ఒక లంచ్ మీటింగ్ కూడా అనౌన్స్ చేశారట. ఆ దుర్మార్గుడితో, ఆ నీచ్ కమిన్ కుత్తేగాడితో, ఆ పాపిస్టి పాకిస్తానీడితో డొనాల్డ్ ట్రంప్ చేతులు కలిపి షేక్ హ్యాండ్ ఇచ్చి లంచ్కి ఆహ్వానించారు, లంచ్ చేశారట. మీడియాకి నో ఎంట్రీ ఇచ్చారు. ఎటువంటి విషయం బయటికి పొక్కకుండా మాట్లాడుకొచ్చారు ఆయన. చూడండి ఎంత దుర్మార్గం అంటే, ట్రంప్ అనగానే ఏదోలే ఆయన పని చేసుకుంటూ పోతున్నాడు, ఒక అహంకారంతో విర్రవీగుతున్నాడు అనుకున్నాం, కానీ ఏకంగా మనకే వెన్నుపోటు పొడుస్తారని ఏ మాత్రం కూడా భావించలేదు. ఆ పాపిస్టి పాకిస్తాన్ కుక్కతో కలిసి భోజనం చేశాడంటే అర్థం చేసుకోండి ఎంతటి విశ్వాసం ఆ పాకిస్తాన్ కుక్క అమెరికాకు చూపిస్తోంది. ఆ కుక్క పైన పాకిస్తాన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంత ప్రేమను కనబరుస్తున్నారనేది అమెరికాలో ఇప్పుడు పెద్ద ఎత్తున ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ప్రపంచ దేశాలు మొత్తం కూడా చర్చిస్తూ ఉన్నాయి. ఒక ఉగ్రవాద కంట్రీకి, ఉగ్రవాద దేశంతో చేతులు కలపాల్సిన అవసరం డొనాల్డ్ ట్రంప్కి ఏమొచ్చింది? డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో చేతులు కలిపాడంటే ఉగ్రవాద దేశంతో చేతులు కలిపినట్టే, సరాచరణ చేసినట్టే. ఆయనతో పాటు కూర్చుండి ఉగ్రవాద చర్యలకు సంబంధించి ఆయన ఆ దేశంతో మాట్లాడినట్టుగానే భావించాలి. ఆసిమ్ మునీర్కు చుక్కలు చూపించారు పాక్ పౌరులు, అక్కడి నుంచి తిప్పికొట్టారు. అసలు నువ్వు ఏ మాత్రం కూడా భారతీయుల్ని అడ్డుకోలేకపోయావు, నువ్వు ఒక పాపిస్టి కుక్కవి, పిరికి పందవి, నువ్వు ఒక ఎలక లాంటి వ్యక్తివి, గుహలో దాక్కున్నావు, కానీ ఎక్కడ కూడా నీ యొక్క ప్రతిభను కనబరచలేకపోయావు. పాకిస్తాన్ పైన భారత ఆర్మీ దాడి చేస్తుంటే ఏ మాత్రం కూడా నువ్వు అడ్డుకోలేకపోయావని చెప్పి షేమ్ ఆన్ యూ అంటూ వారంతా కూడా నినాదాలు చేస్తున్నారు. సెకండ్ బాక్స్ లో మీకు కింద పడుతున్నటువంటి ఆ విజువల్స్ ఒకసారి మీకు స్పాట్ చూపిస్తాను. సో షేమ్ ఆన్ యూ ఆసిమ్ మునీర్, ఒక దుర్మార్గుడా, దుష్టుడా అని చెప్పి అక్కడి ప్రజలు ఆయన తిప్పికొట్టారు. చూడండి ఒకసారి ఆ విజువల్స్. Mass murderer, shame on you! Shame on you, mass murderer! ఆ పాకిస్తాన్ పౌరులు ఆసిమ్ మునీర్ గాడిని షేమ్ ఆన్ యూ అంటూ నిరసన వ్యక్తం చేశారు, అవమానించారు. వారు దొరికితే కనుక వాడి బట్టలు తీసి రోడ్డు పైన పరుగులు పెట్టించే అవకాశం కూడా ఉండేది, కానీ వాడు దొరకకుండా అక్కడి నుంచి పరారైపోయాడు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఆయనకి రక్షణనిచ్చి ఆయనని కొంత లంచ్ మీటింగ్ పిలిచాడు. రైట్ సైడ్ విజువల్ చూడండి, ఒక మహిళ బహుశా అది చెప్పు తీసుకొని కొడుతున్నట్టుగా ఉంది. సో పూలు చల్లుతున్నారట. ఎస్, అది రైట్ సైడ్ విజువల్స్ లో కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో లంచ్ మీటింగ్ వెళ్లే సమయంలో పూలు కాదు, వాటి మీద మన దగ్గర మృతదేహాలని లేకుంటే శవయాత్ర చేసే టైంలో చేస్తారు, అటువంటి శవయాత్ర చేయాల్సింది వారికి. అమెరికా అధ్యక్షుడు యొక్క తీరు ప్రతిసారి భారత్ ఏదో రకంగా ఇబ్బందులు గురి చేసే విధంగానే ఉంది. భారత్ని వెన్నుపోటు పొడిచినట్టుగానే ఇప్పుడు బహిరంగంగానే వెన్నుపోటు పొడిచారు. మునీర్ ఉన్న హోటల్ ముందు పాక్ పౌర్ నిరసన వ్యక్తం చేస్తుంటే, నువ్వు హంతకుడివి, పిరికివాడివి, నియంత్రమంటూ నినాదాలు చేస్తుంటే డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆయనకి సెక్యూరిటీని కల్పించి వైట్ హౌస్ పిలిచి మరీ లంచ్ చేయించారట. ఎస్, మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి సచిన్ సిద్ధంగా ఉన్నారు. సచిన్, సో డొనాల్డ్ ట్రంప్ యొక్క తీరు ప్రతిసారి కూడా భారత్ని ఇబ్బందులకు గురి చేసే విధంగానే ఉంది. ఆసిమ్ మునీర్ గాడిని కుక్కలాగా వాడు అమెరికాకు విశ్వాసం చూపిస్తుంటే, కుక్క పైన ఎటువంటి ప్రేమ ఉంటుందో అటువంటి ప్రేమ డొనాల్డ్ ట్రంప్ కనబరిచినట్టుగానే కనబడుతోంది. ఇప్పుడు ఈ ఇద్దరి కలయిక ప్రపంచవ్యాప్తంగా అనేక ట్రోలింగ్స్కి, అనేక రకాలుగా చర్చలకి తావిస్తోంది. భారత్ ఎలా చూడాలి ఈ యొక్క భేటీని, వారితో పాటు లంచ్ చేయడాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు పాకిస్తాన్ అవసరం అమెరికాకి ఉంది, ఇది మాత్రం క్లియర్ కట్ గా చెప్పొచ్చు. అదేం సచిన్ ఎంత పెద్ద మాట నావని చెప్పారు అనుమానం వస్తే ఒకటి చెప్తా. ఎందుకంటే ప్రైవేట్ లంచ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ట్రంప్ కి, మరి ముఖ్యంగా ఆసిమ్ మునీర్తో. ఎందుకంటే నేను ఇక్కడ ఒక 2 ఎగ్జాంపుల్స్ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను మన వ్యూవర్స్ ముందు. ఫస్ట్ వన్, ఇటు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వచ్చినప్పుడు ఎటువంటి రాష్ట్ర మర్యాద చేశాడు ట్రంప్ చూస్తాం. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా వచ్చినప్పుడు ఎటువంటి మర్యాద చేశాడో చూస్తాం. బట్ ఇప్పుడు ఈ వ్యక్తిని కోరుండి కలవాలనుకుంటున్నాడు. ఎయిర్ మార్షల్ స్థాయిలో ఉన్న వ్యక్తి, రిమెంబర్ ఆ దేశానికి సంబంధించి సైనిక విభాగంలో అత్యంత టాప్ పొజిషన్ ఇప్పటి వరకు ఇద్దరికే ఇచ్చారు. సో అటువంటి వ్యక్తితో ఎందుకు మాట్లాడాలనుకుంటాడంటే కనుక ఇక్కడ బార్డర్ లో ఉంది, ఎవరికి ఇరాన్ కి బార్డర్ లో ఉంది పాకిస్తాన్.
సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కనుక రంగంలోకి దిగితే, పాకిస్తాన్ కనుక సైన్యాన్ని సపోర్ట్ ఇచ్చినా, లేకపోతే పాకిస్తాన్ ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఎలాగ ఇప్పుడు చైనా అమెరికాకి మద్దతుగా లేదు. సో ఈ నేపథ్యంలోనే ఒకవేళ క్యారిడార్ గా కనుక పాకిస్తాన్ చైనాకి మారితే ఇరాన్ మీద ప్రతిదాడి చేసే క్రమంలో అది అమెరికాకు కాస్త ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఓన్లీ ఎయిర్ కనుక అంటే గగనతలాన్ని ప్రస్తుతం క్లోజ్ చేసిన, ఇన్ఫాక్ట్ ఇక పాకిస్తాన్ కూడా గగనతలాన్ని ఎయిర్ స్పేస్ ని క్లోజ్ చేయగలిగితే అమెరికాకి హెల్ప్ అవుతుంది. అంటే చైనా నుంచి సపోర్ట్ అనేది తగ్గడం అవుతుంది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రెసిడెంట్ కన్నా అంటే సారీ ప్రెసిడెంట్ వాళ్ళ ప్రభావం వాళ్ళ ప్రాబల్యం తక్కువ అని చెప్పి ట్రంప్ తెలుసు. సో ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ లైన్స్ పిలిచారంటే అర్థం చేసుకోవచ్చు అమెరికా ఒక బిగ్గెస్ట్ అటాక్ కి ప్లానింగ్ కి సిద్ధమవుతుంది అనేది. అంటే సచిన్, ఇజ్రాయెల్ విషయంలో గాజా పౌరుల్ని, గాజాకు సంబంధించిన వేర్పాటు ఎవరైతే గాజాలో కొంత ఆందోళనలు చేపడుతున్నారో హమాస్, హెజ్బొల్లా, ఇరాన్ వ్యక్తులని టెర్రరిస్టులుగా, ఉగ్రవాదులుగా అభివర్ణించినటువంటి డొనాల్డ్ ట్రంప్ కి ఇండియా పైన దాడి చేసినటువంటి పాకిస్తాన్ ఎందుకు టెర్రరిస్ట్ గా కనిపించడం లేదు? పాకిస్తాన్ పైన ఎందుకు ఈయన ఈ రకంగా ఒక ప్రేమను కనబరుస్తున్నాడు? అమెరికా కనిపించేది వాణిజ్యం మాత్రమే, అమెరికా కనిపించేది ట్రేడ్ మాత్రమే, అమెరికాకు కనిపించేది కేవలం బిజినెస్ మాత్రమే. మిగతావన్నీ నెక్స్ట్. అది కూడా ఇప్పుడు అమెరికా తీసి పక్కన ట్రంప్ కి అయితే మాత్రం క్లియర్ కట్ గా ఈసారి ఒక బిజినెస్ మ్యాన్ కూడా కాదు. మరి ముఖ్యంగా రూపాయి 2 రూపాయలకు వ్యాపారం చేస్తున్న ఒక బహుశా వ్యాపారం విషయంలో దిగజారిపోయాడేమో అనిపించేలా ఉంది ఆ తీరు. ఈ ప్రపంచం అదే ప్రశ్నిస్తోంది. ఈసారి ట్రంప్ ఒక అధ్యక్షుడిగా కాకుండా ఒక అమెరికాలో ఒక టాప్ బిజినెస్ మ్యాన్ గానే చూస్తున్నారు. ఎందుకంటే సబ్జెక్ట్ ద కరెక్షన్, అక్కడ సిరియాకు సంబంధించి అధ్యక్షుని కలిసిన సందర్భం కావచ్చు, లేకపోతే అంటే ఈ భేటీ ఒక దేశానికి సంబంధించి ఆర్మీ చీఫ్ వస్తే అంతలా దగ్గరికి తీసుకొని మరి లంచ్ చేయాల్సిన అవసరం ఏముందని చర్చలో ఇంకేదైనా పాకిస్తాన్కి అమెరికా సమకూర్చే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే బిలావల్ భుట్టోతో ఒక బృందం అమెరికాకు వెళ్ళిపోయి మా దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కరెక్ట్గా లేదు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేకపోవడం మూలంగానే మేము ఈరోజు ఇంతటి స్థాయిలో దెబ్బతిన్నాము, లేకపోతే రిలేట్ చేసే వాళ్ళము, మాకు ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని ఇవ్వండి అని చెప్పి కాళ్ళ వేళ పట్టుకుని అడిగింది. సో ఈరోజు అమెరికా అధ్యక్షుడు ఆ తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ మరి చర్చలో ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి మనం చర్చకు వచ్చి అనుకోవాలా? అమెరికా ఆ పాకిస్తాన్ని ఆదుకునే ప్రయత్నం ఏదైనా చేస్తుంది అనుకోవాలా? ప్రస్తుతానికి అటువంటి ఎక్స్పెక్టేషన్స్ పాకిస్తాన్ పెట్టుకోవడంలో తప్పు లేకపోవచ్చు. బట్ వెరాస్ కమ్స్ టు ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో అమెరికా అటువంటి పనిలోకి వెళ్తాం. ఎందుకంటే అమెరికా కావాల్సింది జరిగిపోయింది. అమెరికా బోటం లైన్ ఒకటి ఉంటుంది ఎప్పుడు కూడా, నాకు కావాల్సిన అక్కడ ఏం జరుగుతోంది, లేదు నాకు సంబంధం లేనప్పుడు అలాగే హోల్డ్ లో ఉంచుతుంది. ఆల్రెడీ పాకిస్తాన్ అడుగుతోంది, చాలా విషయాలు అడుగుతోంది. బట్ ఇప్పటి వరకు తనకి ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇస్తే చాలు. నెక్స్ట్ జరిగేది ఏంటి, నాకు ఎంతవరకు ఉపయోగం, ఇప్పుడు ప్రధానంగా ఇరాన్ కాంటెక్స్ లోనే జరుగుతుంది అనుకోవాలి ఈ మీటింగ్, ఈ భేటీ. ఎందుకంటే గత కొద్ది గంటలుగా ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు దీనికి బయటకు G7 జరుగుతుండగా అర్థాంతరంగా బయటకు రావడం, అయిన తర్వాత కెనడాలో బయటకు వస్తున్న క్రమంలో ఆ సెన్సేషన్ కమెంట్స్ చేయడం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా వీళ్ళకి సపోర్ట్ గా లేదు, తాలిబాన్లు కూడా అమెరికాకు సపోర్ట్ తెలుసు. ఇరాన్ మీద దాడి చేసే క్రమంలో ఇటు వెస్ట్ నుంచి ఇండియా సపోర్ట్ వెళ్ళదు. అది కూడా ట్రంప్ కి దాదాపుగా తెలుసు. ఒకవేళ యుద్ధం జరిగితే ఇరాన్ మీద దాడి చేసే క్రమానికి సంబంధించి భారత్ న్యూట్రల్ గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి భారత్ వెళ్ళదు. చైనా ఆబ్వియస్లీ ఇరాన్ మీద దెబ్బేస్తుంది. బట్ ఇంత దూరం నుంచి కొట్టాలంటే కనుక ఇప్పుడు పాకిస్తాన్ ని అడ్డు పెట్టుకోవాలి, ఇటు ఆజిముని అడ్డు పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మ్యాప్ ని చూసే ప్రయత్నం చేస్తే కనుక అటు నుంచి వచ్చే అవకాశం ఉంటుంది ఇంట్రెస్టింగ్ గా. ఎందుకంటే రిమెంబర్ ఇక్కడ రైట్. థ్యాంక్ యూ సచిన్. సో మొత్తం మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క తీరు మరోసారి భారత్ని నొప్పించే విధంగా, భారత్ని బ్యాక్ స్టాబింగ్, వెండుపోటు పడిచే విధంగానే ఉంది. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ గాడితో, ఆ కుక్కతో, ఆ దుర్మార్గుడితో, ఆ పిరికి పందతో, హంతకుడితో, నియంతతో ఏకంగా డొనాల్డ్ ట్రంప్ ప్రైవేట్ గా లంచ్ మీటింగ్ అరేంజ్ చేశారు. మరి ఏ దేశాధినేతలు వెళ్తే ఈ రకంగా ప్రైవేట్ గా అరేంజ్ చేయలే, ఏ దేశాధినేతలు వెళ్తే ఈ రకంగా డైరెక్ట్ గా వాటిని ఇంత స్వాగత సత్కారాలతో సత్కరించరే. ఇరాన్ విషయంలో ఇరాన్ పైన మీ యొక్క దాష్టికం, ఇరాన్ పైన రకంగా మీరు ప్రవర్తిస్తున్నారు చూస్తున్నాం, ప్రపంచ దేశాలు మొత్తం కూడా చూస్తూనే ఉన్నాయి. ఇరాన్ చేసేటువంటి యొక్క చర్యల వల్ల మీకు ఇరాన్ టెర్రరిస్ట్ గా కనబడుతోంది, కానీ పాకిస్తాన్ చేసే చర్యల వల్ల మీకు పాకిస్తాన్ అంత దగ్గరగా స్నేహబంధంగా కనబడుతుందా? మీ కమర్షియల్ కోసం, మీ బిజినెస్ యాక్టివిటీస్ కోసం
మీకు ఎవరైనా కూడా దగ్గరగా ఉండి మీ దగ్గర కొనుగోలు చేసి మీకు డబ్బులు ఇస్తేనేమో వాళ్ళు మిత్రులు, లేదంటే శత్రువులా? సో ఇరాన్ మీకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి టెర్రరిస్ట్ కనబడుతుంది. కానీ ఇరాన్ ఇజ్రాయెల్లో చేసినటువంటి చర్యలు ఏ రకంగా చేసిందో పాకిస్తాన్ కూడా భారత్లో ఆ రకంగా చేసింది కదా. పాకిస్తాన్లో వచ్చి మన భారతీయుల పౌరుల యొక్క ప్రాణాలు బలిగొన్నారు కదా. మరి అప్పుడు నీకు అక్కడ తప్పు అనిపించింది, ఇక్కడ నిజం ఎలా అనిపిస్తోంది, ఇక్కడ కరెక్ట్ ఎలా అనిపిస్తోంది? డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారి ఆలోచించాలి. కనీసం బుర్రున్న వ్యక్తిగా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది డొనాల్డ్ ట్రంప్. ఆసిమ్ మునీర్ లంచ్ చేస్తావా? పాకిస్తాన్కి కొన్ని కీలకమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని అందించే క్రమంలో అమెరికా ప్రయత్నం చేస్తోంది. అమెరికాకు కావాల్సింది బిజినెస్, మొదటి నుంచి చెప్తోంది అదే. అమెరికా భారత్తో ప్రేమగా ఉన్నట్టు నటిస్తోంది, భారత్తో స్నేహభావం ఉన్నట్టు నటిస్తోంది. అది కేవలం ఒక కమర్షియలైజ్డ్ భావన. నీకు నాకు ఉన్నటువంటి ఆ సత్సంబంధాల విషయంలో కేవలం ట్రేడ్ పరంగానే, కానీ ఎట్టి పరిస్థితుల్లో భారత్ పైన అమెరికాకి ప్రేమ లేదు, గౌరవం లేదు, మర్యాద లేదు. అది కేవలం ఒక కమర్షియల్. ఇప్పుడు పాకిస్తాన్ కూడా అదే. పాకిస్తాన్ ఏదో కొనుగోలు చేస్తా, డబ్బులు ఇస్తా అంటుంది కాబట్టి ఆ ప్రేమ కనబరుస్తుంది. లేదంటే ఆ పాకిస్తాన్ కనీసం కాలుతో కూడా టచ్ చేయడు డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం ప్రతిసారి కూడా అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తోంది, పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏకంగా ఆసిమ్ మునీర్ని అక్కడ 250th మిలిటరీ డేకి ఆహ్వానించడమే కాకుండా, పరేడ్కి ఆహ్వానించడమే కాకుండా ప్రైవేట్గా లంచ్ కూడా చేశారట. అక్కడ అమెరికాలో ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులేమో దుర్మార్గుడా, దుష్టుడా, నియంత, నువ్వు హంతకుడివి, పిరికి పన్నవని చెప్పి తిడుతూ ఉంటే, డొనాల్డ్ ట్రంప్కి మాత్రం ఆ హంతకుడు, ఆ నియంత, ఆ పిరికి పంద మాత్రం చాలా ప్రేమగా కనబడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్కి. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం పెద్ద ఎత్తున ప్రపంచ దేశాల్లో కూడా నివ్వెరపోయే విధంగా ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏ రకంగా వార్నింగ్ ఇస్తున్నాడు, ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడో కనీసం అంతు చిక్కని పరిస్థితి. డొనాల్డ్ ట్రంప్కి ఇప్పుడు ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆయన ఆనందాన్ని పొందొచ్చు, గౌరవాన్ని పొందొచ్చు, కానీ ఏదో ఒక రోజున ప్రపంచ దేశాల దగ్గర ఆయన నిందితులు రావడం ఖాయంగా కనబడుతోంది. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. డొనాల్డ్ ట్రంప్ ఆసిమ్ మునీర్ గారితో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో కలవడం పైన మీ అభిప్రాయాన్ని ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. At KLH Global Business School, we turn the